శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ పర్యటించారు. ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు వెంకటేశం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చేనేత కార్మికుడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామన్నారు. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒకటే ఒక కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్ళుగా నేను కూడా ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్ పోతుంది. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూర్చోండి. ఇవాళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళలో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానవ, అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడవచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి సామాన్యులను బలిప